లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. మనతో పాటు ఈరోజు షేక్ మీరావాలి గారు ఉన్నారు. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన అన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, స్టాక్ మార్కెట్ గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఒక 1 year నుంచి చేస్తున్నా సార్. దీంట్లో యువత బాగా అడిక్షన్కి గురైపోయారండి. ఒకటి, స్టాక్స్ కొనుక్కొని దాచిపెట్టుకోవచ్చు, మనం 10 years తర్వాతైనా అమ్ముకోవచ్చు. అవి చూస్తుంటాం మనం రెగ్యులర్గా. 90s బ్రిటానియా గుడ్ డే అనేది ఉంది స్టాక్. అది 10 రూపాయలు ఉంటే అది ఈరోజు వచ్చేసి 4,000 చిల్లర ఉంది. సో అట్లా కొనుక్కుంటే ఒక ఎసెట్ లాగా బాగానే ఉంటుంది, ఒక ప్రాఫిట్ టైప్, ఒక ప్రాపర్టీ టైప్లో ఉంటుంది. అట్లా కాకుండా ఇంట్రాడే ట్రేడింగ్ అని ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ ఒకటి, ఆప్షన్ ట్రేడింగ్ ఒకటి, రెండు చాలా డేంజర్ అండి. ఓకే, అంటే అందులో టైప్స్, ఆ స్టాక్ మార్కెట్ దాంట్లో టైప్స్ అవన్నీ మొత్తం ఎన్ని టైప్స్ ఉంటాయి? మొత్తం 3 ఉంటాయి. ఒకటి ఈక్విటీస్ అని ఉంటుంది. అది మనం ఒక 100 షేర్లు కొనుక్కొని పక్క పెట్టుకున్నాం అంటే 10 years తర్వాత అది 100 రూపాయలది 2,000 3,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో అది ఒకటి కేటగిరీ. F&O ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని ఉంటుంది. అది మీరు వీక్లీ ఎక్స్పైరీ అవుతుంటుంది. దాంట్లో వచ్చేసి నిఫ్టీ 50 అని ఉంటుంది, BSE సెన్సెక్స్ అని ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ అని ఉంటుంది. మొత్తం 3 కేటగిరీలు, 3 సెక్టర్లు అది. సో ఈ నిఫ్టీ 50 అనే దాంట్లో కొన్ని కంపెనీలు ఉంటాయి. BSE సెన్సెక్స్ అనేది మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్, ఆసియా ఖండంలో చాలా పెద్ద మార్కెట్ అది. సో పర్ డే వచ్చేసి నా అంచనా ప్రకారం 1,00,000 కోట్ల దాకా టర్న్ అవుతుంది. 1 day ఓన్లీ 1,00,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అయింది. సో వీటిలో ఏం చేస్తున్నారంటే F&O చేసి కుర్రోళ్ళు డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు. షార్ట్ టైంలో డబ్బులు సంపాదించాలని ఒక అత్యాశ. మీకు అనుభవం ఉందా అలా పోగొట్టుకునే దాంట్లో? మీరు ఏమైనా పోగొట్టుకోవటం అలాంటి? నేను వచ్చినాయి పోయినాయి, మొత్తం మీద నాకైతే యావరేజ్, నాకు మొత్తం మీద లాస్ లేదు, అట్లా లాభం ఉంది. మీరు ఎందుకు స్టార్ట్ చేశారు అసలు, అంటే స్టాక్ మార్కెట్ లో పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది? 2 years బ్యాక్ మా ఫ్రెండ్ ఒక అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో అతను ఇట్లా సూసైడ్ చేసుకోవడం కారణం ఏంటని చెప్పి నాకు తెలిసింది ఏంటంటే, అతను స్టాక్ మార్కెట్ లో 50 lakhs పోగొట్టుకున్నాడు అని తెలిసి, అసలు అంత అమౌంట్ పోయేదాకా ఈడేం చేస్తున్నాడు అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. సో ఇందువల్ల ఏంటంటే నేను కొద్దిగా దాన్ని నెట్లో సెర్చ్ చేసి, ఆ యాప్ ఒకటి ఉంటే ఒక తెలిసిన మిత్రుడి ద్వారా నేను యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ 5,000తో స్టార్ట్ చేశాను. అది కొన్ని రోజుల తర్వాత 10,000 పోయింది, కొన్ని రోజుల తర్వాత 20,000. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళారా? ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయటం స్టార్ట్ చేశాను ఫస్ట్. దాంట్లో పెద్ద డబ్బులు రావు. ఎట్లా ఉంటుంది అంటే కొన్నట్టు అట్టగా ఉంటుంది. 10,000 అయినా ఒక్కోసారి మనం అమ్మాక ఏమైతే పెరిగిద్ది. అది షార్ట్ టైంలో మనకి ఏంటంటే అమౌంట్ రావాలంటే F&O చేయాలి. F&O చేస్తేనే దాంట్లో ఒక్కసారి 10,000 పెట్టామంటే మనం ఈవినింగ్ కల్లా అది 1,00,000 రూపాయలు అవ్వచ్చు మీకు. అది ఒక ఎక్స్పైరీ డే అని ఉంటుంది. నిఫ్టీ 50 వచ్చేసి గురువారం రోజు అయింది, అంటే రేపు అవుతుంది. నిఫ్టీ 50 అనేది గురువారం రోజులు ఎక్స్పైరీ అయ్యింది. ఎక్స్పైరీ డే రోజు 10 రూపీస్ ఉన్న స్టాక్ 100 దాకా వెళ్ళిపోయింది. అదే 100 రూపీస్ ఉన్న స్టాక్ 1 రూపీకి 5 పైసా 10 పైసా పడిపోయింది. సో ఇట్లా ఉంటుంది. అందువల్ల ఏంటంటే F&O ఫీచర్స్ అనేది చేయొద్దు యువత, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే అది మీరు తల్లిదండ్రులని బాధ పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ ట్రేడింగ్ లో డబ్బులు పెట్టడం అనేది చేయబాకండి. అంటే ఎక్కువ యువత దానికే అవుతుందంట. చాలా మంది తెలియకుండా చేప కింద నీరులాగా బానిస అయిపోయారండి. ఎందుకంటే అది కూడా ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లోనే. కారణం ఏంటి అసలు, అలా అట్రాక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి? కారణం ఒకటేనండి, షార్ట్ టర్మ్ లో అమౌంట్ వచ్చేస్తుంది. మీకు 9 స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయింది, మన బాంబే స్టాక్ మార్కెట్ 3:15 కల్లా క్లోజ్ అయిపోయింది. ఈ 3:15 లోపు మీకు మార్కెట్ కిందకి మీదకి వాలటాలిటీ జరుగుతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో వస్తే 10,000 వస్తాయి, పోతే ఇటు పెట్టిన మొత్తం పోతుంది. 50,000 పెట్టినా 1,00,000 రూపాయలు పెట్టినా మొత్తం ఎగిరిపోతుంది. సో నేను అందుకోసం నేనేం చేశాను, ఫస్ట్ ఒకటి 1 lot తీసుకుంటాను. అంటే ఇది నార్మల్ గా గవర్నమెంట్ కి సంబంధించి తెలిసే జరుగుతుంది కదా, మరి ఇంత పోగొట్టుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు మరి దానికి సరైన యాక్షన్ తీసుకుంది? సెబీ ఒకటి చెప్పింది మేడం, స్టార్టింగ్ అది ప్రతిరోజు వస్తుంది మార్నింగ్, ఇది రిస్క్ చేయబాకండి, 99% లూజ్ అవుతారు మనీ, చేయబాకండి అని కింద వార్నింగ్ ఇచ్చినట్టుగా వస్తుంది. ఫర్ డే ప్రతిరోజు వస్తుంది. అయినా కానీ దానికి ఒక అడిక్షన్ అయిపోతాడు మనిషి. అదేలేండి, మద్యపానం ఆరోగ్యానికి వాటికంటే డేంజర్ అండి. మళ్ళీ మద్యపానం చేస్తారు అంతేనా? కాదు మేడం, వాటికంటే ఇంకా డేంజర్. లాటరీ బిజినెస్ లాటరీ అన్న నయం మేడం. అంతేనా?
లాటరీ కాదు, మీరు ఏది చేసినా దీంట్లో ఉన్న కిక్కు మీకు దేంట్లో దొరకదు. నేను అంటే చూసా అంత బెట్టింగ్ యాప్ కూడా వేస్ట్ బెట్టింగ్ సార్, యాప్ కూడా వేస్టేనా? బెట్టింగ్ యాప్ కూడా వేస్ట్. అంత కిక్ ఇవ్వడానికి కారణం అంటే ఎవరో ఒకరు డబ్బులు వస్తున్నాయని చూసి దానికి అందువల్ల అట్రాక్ట్ అవుతున్నారు అంటారా? అంతే మేడం. అది కొంతమంది యూట్యూబ్ లో పెడుతుంటారు, నేను ఇట్లా బెంచ్ కారు కొన్నాను, ఫోర్డ్ ఇండోవర్ కొన్నాను. ఓకే, ఇది ఇలా పెట్టి ఇట్లా పెట్టి stock ఏం market చేస్తారంటే, డబ్బులు సంపాదించానా? దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటే అక్కడ ఉన్న బాంబే స్టాక్ మార్కెట్ లో ఉన్న బ్రోకర్లకు లాభం. ఓకే, ఎన్ని రకాలు ఉంటాయి అసలు స్టాక్ మార్కెట్ లో? ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి? ఒకటి ఈక్విటీస్ అని ఉంటుంది, ఉమ్, ఒకటి ఇంట్రాడే ట్రేడ్ ఉంటుంది, ఓకే ఒకటి F&O ఆప్షన్. F&O అనేది చాలా డేంజర్. ఓకే, అంటే మిగిలిన రెండు ఓకేనా? మిగిలిన రెండు కూడా, ఈ ఇంట్రాడే కూడా కొద్దిగా డేంజర్. ఓకే. ఎందుకంటే ఒక స్టాక్ తీసుకుంటాం, ఆ స్టాక్ ని 100 కొంటాం, ఓకే అది ఈవినింగ్ లోపు పెరిగితే అమ్ముకోవటం, ఓకే, పడిపోయినా అమ్ముకోవటం, అది అందరిది అయిపోయింది. వన్ డేకే ఉంటుందా అది? అంతే మేడం, One day. వన్ డే మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ వరకు అవి చేయాలి. అంతే. 9:15 స్టార్ట్ అయింది, 3:15 కల్లా క్లోజ్ అయిపోయింది. అదే. మళ్ళీ 3:30 దాకా ఉంటుంది మార్కెట్. కానీ ఇంట్రాడే అనేది మాత్రం 3:15 కల్లా క్లోజ్ అయిపోయింది. ఓకే, ఈ ఇంట్రాడే అండ్ F&O అనేది చాలా డేంజర్ అంట. అవునండి, అంతేనా? ఇంట్రాడే F&O ఈ రెండు డేంజర్. ఈక్విటీస్ మాత్రం హ్యాపీగా కొనుక్కోవచ్చు. మీరు ఒక ల్యాండ్ కొనుక్కున్నట్టే మీరు. ఓకే, పెట్టుబడి లాగా మన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నాం. ఎస్ మేడం. ఫర్ సపోజ్ టాటా మోటార్స్ ఉంది, 700 ఉంది అనుకోండి, కొనుక్కోవచ్చు. ఒక గజం కొనుక్కున్నట్టే మీరు, ఒక గజం 700 పెట్టి కొనుక్కున్నట్టు మీరు. అదే మీరు ఒక 200 గజాలు కొనుక్కున్నాం అనుకోని పెట్టుబడి పెట్టి పక్కకు పెట్టేశారంటే అది 5 years తర్వాత అది 2000కి వెళ్ళినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇది బెస్ట్. పాయింట్ 2, మీకు F&O ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది మాత్రం మనిషిని పూర్తి పతనం చేసేసింది. ఓకే, నేను ఎంత జాగ్రత్తగా చేసినా కానీ నాకు అక్కడక్కడ దీనికి పోను మొత్తం మీద ఒక 10,000 లాస్ పోయాను. మీరు ఆ చేసే టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎక్స్పీరియన్స్ మేడం, మెంటల్ గా చాలా ఆల్టర్నేటివ్ ఉంటుంది. అసలు బ్రెయిన్ అనేది ఎంత షార్ప్ ఉండాలంటే మీకు చెప్తే నమ్మరు, విత్ ఇన్ సెకండ్స్ లో ఎగిరిపోతాయి డబ్బులు. ఓకే, విత్ ఇన్ సెకండ్స్. డైలీ పెట్టారా కంటిన్యూస్ గా? నేను కంటిన్యూగా పెట్టానండి. మండే స్టార్ట్ అయితే ఫ్రైడేతో క్లోజ్ అయిపోయింది. 5 days, వీక్లీ 5 days ఉంటుంది. ఓకే, పండగలకి వాటికి సెలవులు ఉంటాయి. ఈ 5 days మాత్రం ఒక టార్చర్ ఉంటుంది మనిషికి. అయితే ఎలా ఉంటుంది అంటే టార్చర్ అంటే ఎలా ఎలా? ఏం లేదు మేడం, ఇప్పుడు నేను ఒక 20,000 పెట్టా, చూస్తా అది 5,000 పడిపోయింది. ఓకే, మెంటల్ గా ఎంత డిస్టర్బ్ అవుతామండి. అమౌంట్ అది మనం మరి అలా పడినప్పుడు మళ్ళీ ఎందుకు పెడతారు తిరిగి దాంట్లోనే? అది చూస్తా మళ్ళీ అది 25,000 అయింది. అంటే నెక్స్ట్ డే కాదు మేడం, ఆ టైంలోనే ఒక పావు గంట 15 నిమిషాల్లో వెళ్ళిపోయింది పైకి. ఓకే, అంటే అప్ డౌన్ అవుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. ఓకే, ఫైనల్ గా ఏంటంటే సాయంత్రం కల్లా మన డబ్బులు గొల్ల చేసుకుని వాడు జోబులు వేసుకుంటాడు. అంతే. అలా ప్రతిరోజు మీరు అలా ఫేస్ చేశారా? నేను ఒక రోజు వచ్చింది మేడం, ఒక రోజు ఓన్లీ 5,000 నా దగ్గర. హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాను. సరే టైం వేస్ట్ అయింది కానీ కాస్త అటు తీసుకొని అటు పక్క పెట్టేసా, మర్చిపోయా నేను. మార్కెట్ క్లోజ్ అయ్యే టైం చూసుకుంటే 18,000. 5,000 కాస్త 18,000 అది ఆటోమేటిక్ కట్ అయిపోయింది 3:15 కల్లా. అంటే మీ అకౌంట్ లో పడిపోతాయా? నా అకౌంట్ లో పడిపోతుంది. మరుసటి రోజు మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. 24 hours లో మన అకౌంట్ లో పడిపోతుంది, డిమాట్ అకౌంట్ లో. ఏం చేశారు నెక్స్ట్ దాన్ని? ఇంకా మళ్ళీ దాంట్లోనే పెడతాం, మళ్ళీ దాంట్లో. ఎందుకంటే నాకు 18,000 అలా మీరు రొటేట్ చేసుకుంటే అట్రాక్ట్ అయిపోయారు. ఇదేదో బాగుంది, సరే కదా ఒక రోజు పెట్టా, ఒక రోజు 5,000 ఎగిరిపోయాయి. ఇట్లా చూసా. ఎంత పోగొట్టుకొని ఉంటారు సుమారు? అంటే వచ్చింది పక్కన పెట్టండి, పోగొట్టుకోవటం ఎంత? నేను మొత్తం మీద 10,000 పోగొట్టాను. ఓకే, నాకు 10K ఎందుకు చెప్తున్నా అంటే దాని మీద నాకు వచ్చినాయి కూడా అట్లా. ఓకే, అయితే రావటం వల్లే నేను వదులుకోలేకపోతున్నది. అదే మీకు వచ్చేసరికి అది చూసిన దాన్ని బట్టి మీరు వదులుకుంటున్నారు. ఇప్పటికి చేస్తున్నారా మీరు మరి ఆ వర్క్? అది నాకు రేపు ఆగస్ట్ 1st తారీఖు తోటి క్లోజ్ అయిపోయిందండి. ఎందుకంటే 1 year పూర్తి చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఓకే, 1 year లో నేను ఏమేమి కోల్పోయాను నాకు తెలుసు, నా మనశ్శాంతి కోల్పోయాను. ఫస్ట్ పాయింట్. 2, మూవీకి వెళ్ళినా కానీ సరే కూర్చొని సినిమా చూడలేము. ఓకే, దాని మీదే ఏమైంది ఏంటి అనేది చూస్తూ ఉంటాం, అట్లాగే ఉంటాం. ఓకే, అసలుకి సినిమాకి వెళ్ళినా కానీ మనశ్శాంతి సినిమా చూడలేము, ఫ్రెండ్స్ తోటి సరిగ్గా మాట్లాడలేము. మెంటల్ స్ట్రెస్ అలా ఏమైనా ఫీల్ అయ్యారా? ఉంటుంది. స్ట్రెస్ అంటే ఎలా ఉంటుంది అంటే ఎవరితోటి సరిగ్గా మాట్లాడబుద్ది కాదు. అది ఒక ఫోన్ లో బాగా లీనం అయిపోయేది. ఇంకా ఫోన్ లో ఇంకా అట్లా చూస్తుండాలండి. మనం బైక్ డ్రైవింగ్ చేస్తున్నా కానీ చేయలేము, ట్యాప్ ఏమైందో చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అమౌంట్ అక్కడ పెట్టింది, మనం డబ్బులు పెట్టాం. మరి అంత స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఎందుకు దాని మీద మళ్ళీ పెట్టడం? అదేనండి ఇక్కడ మ్యాజిక్. మీకు అది అడిక్షన్ అయిన వాళ్ళు ఎవరు కూడా బయటపడిన వాళ్ళు లేరు.
నేను పడ్డా ఒక Okay. 10 రోజులు పక్కన మరి మీరు ఇప్పుడు దానికి ఎడిక్షన్ అయ్యి ఉన్నారా, బయటకు వచ్చారా దాంట్లో వచ్చేసాను నుంచి? నేను ఆల్రెడీ. ఎలా దానికి ఎలా మీరు నేను మొత్తం మిమ్మల్ని దాన్ని మీరు స్టడీ ఎలా చేశానండి. దాన్ని మొత్తం నేను స్టడీ చేశాను. ఎందుకంటే ఇది మ్మ్. మాన్యువల్ గా ఉండదండి. ఓకే. ఆల్గో ట్రేడింగ్ అని ఉంటుంది. ఏఐ టూల్స్ ద్వారా చేస్తున్నారు. ఏఐ టూల్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అవుతుంది. ఓకే. ఇది మనిషి చేసేదానికంటే చాలా 10 రెట్లు ఎక్కువ స్పీడ్ ఉంటుంది. మన బ్రెయిన్ క్యాప్చర్ చేయలేము మనం దాన్ని. ఓకే. అందువల్ల మీకు ఇది ఎక్కడో సింగపూర్ లో ఉన్నవాడు మన ఇండియన్ మార్కెట్ ని కిందకి మీదకి చేశాడు. 2024లో ఎంటర్ అయ్యాడు. అది ఓకే. 2025లో 1 year లో మార్కెట్ ని కిందకి మీదకి చేశాడు. సరే, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే యువతకి మీ నుంచి మీరు ఫేస్ చేసిన దాన్ని బట్టి ఫైనల్ గా అందరికి లైవ్ లో యువతనే కాదు, చూపించమంటే ప్రతి చూపిస్తాను మేడం. ఓకే, చూపించండి సార్. లైవ్ లో చూపిస్తాండి, మాటలతో కాదు. ఇదిగోండి, ఫర్ సపోజ్ ఇది నిఫ్టీ 50 26 రూపాయలు నడుస్తుంది. ఓకే. ఫర్ సపోజ్ ఒక లాట్ కొన్నా నేను. చూడండి, బయటికి రావాలి. ఇక్కడ పొజిషన్ లో ఉన్నా, అది చూడండి 22 రూపాయలు 37 రూపాయలు అట్లా లాభం చూపిస్తుంది. అంటే అది పెరుగుతుందా ఇప్పుడు? ఇప్పుడు పెరుగుతుంది. కింద గ్రీన్ లో ఉంది కదా, అదిగోండి ఇప్పుడు మళ్ళీ- లాస్ లోకి వెళ్తుంది. ఓకే ఓకే ఓకే. 1 సెకండ్ లోనే అలా చేంజ్ అయిపోతుంది. ఇదిగోండి విత్ ఇన్ సెకండ్స్ అండి, అదే, కానీ అదే, రేపు అదే. పాటలో అది చూడండి. అదిగోండి మళ్ళీ ఇక్కడ పైన మళ్ళీ ఇక్కడ మళ్ళీ- అంకె మారుతుంది చూసారండి. అవునవును. అదిగోండి అదిగోండి 791. ఓకే. అదిగోండి 806 రూపాయలు. నేను ఓన్లీ 1 లాటే కొన్నాను. ఓన్లీ 2000 పెట్టా ఇప్పుడు. ఓకే. ఇది నేను పొద్దున వచ్చిన లాస్, నాకు మార్నింగ్ వచ్చిన లాస్. అది మీరు 2000 పెట్టి కొన్నారు, ఆ 2000 పోయి మైనస్ 810 రూపీస్ లో ఉన్నారా మీరు? ఎస్ మేడం. అవి మీ బ్యాంక్ లోంచి కట్ అవుతాయా మళ్ళీ ఆ మైనస్? బ్యాంక్ అకౌంట్ కదండి, డిమాట్ అకౌంట్ అని సెపరేట్ ఓకే, అకౌంట్. ఓకే, దీంట్లో ఓకే. ఆల్రెడీ యాడ్ చేసుకోవాలి మనం. మనీ ఆహా. 10,000 యాడ్ చేసుకున్నాం అనుకోండి, అందులో దాంట్లో నుంచి ఇది అవుతూ ఇది ఉంటుంది. కట్ అవుతుంటుంది. ఓకే. సో ఇదిగోండి, ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఇక్కడ కొట్టాడు ఎగ్జిట్. ఇదిగోండి ఇంత టైం తీసుకుంది కదా, అదిగోండి 813 రూపాయలు. అవును. మీరు అదే 1,00,000 రూపాయలు పెట్టి చేస్తే ఏంటి మీ పరిస్థితి? సో మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా ఆప్షన్ ట్రేడింగ్ అనేది యువత మానుకోవాలి. యువతే కాదండి, పెద్దోళ్ళు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ 60 years వాళ్ళు కూడా రెగ్యులర్ గా చేస్తున్నారు. దయచేసి F&O మాత్రం ఆపేసేయండి. ఎంతో నాలెడ్జ్ ఉంటే కానీ గెయిన్ కాలేరు. అది కూడా 99% లూజ్ అవుతున్నారు మనీ. మీరు ఏ ఇండికేటర్ వాడినా సరే పడిపోతాయి. అమౌంట్ అయితే మాత్రం రావు. ఇవాళ 1,00,000 రూపాయలు వచ్చినా రేపు ఆ 1,00,000తో పాటు ఇంకో 1,00,000 పోవాల్సిందే. చూసారు కదండి, మీరావాలి గారు చెప్పిందంతా విన్నారు కదా. సో ఏంటంటే తను చెప్పేది F&O, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ అనే దానికి యువతే కాదు ప్రతి ఒక్కరు కూడా దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్తున్నారు మీరావాలి గారు.